ఈ లోకంలో చాలామందికి సిలువ విలువ తెలియదండి. ఈ లోకంలో చాలామందికి సిలువ విలువ తెలియదు. దాన్ని చాలా రకాలుగా చాలామంది విమర్శ చేస్తూ ఉంటారు. కొంతమంది హేళన చేస్తారు, కొంతమంది చులకనగా మాట్లాడతారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి, ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత, క్రీస్తు శిలువ యొక్క విలువ ఆయన ఎరిగిన తర్వాత, ఇంకా ఆయన సమస్తమును కూడా విడిచిపెట్టేస్తూ ఉన్నాడని. క్రీస్తు శిలువే నాకు శరణము, ఈ లోకంలో ఇంకా నాకు ఏది కూడా అవసరం లేదు అన్న ఒక నిర్ణయానికి, లేకపోతే ఒక తీర్మానాన్ని ఆయన జీవితంలో తీసుకోవడం జరిగింది. దేవుని యొక్క వాక్యంలో నుండి, దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో నుండి, వాక్య భాగంలో నుండి మనం గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, 6వ అధ్యాయం 14వ వచనంలో, అయితే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. పౌలు ఏమన్నాడు ఇంకొక మాట, అది క్రీస్తు సిలువ నశించిపోచున్న వారికి వెర్రితనము, కానీ దేవుని బిడ్డలైన మాకు దేవుని యొక్క గొప్ప శక్తి అంటున్నాడు. ఎందుకు ఆయన క్రీస్తు సిలువను గూర్చి అంతగా ఆయన జీవితంలో ప్రాముఖ్యతనివ్వగలుగుతూ ఉన్నాడు. ఆయన అన్నాడయ్యా, ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును కూడా నేను అతిశయించుటలేదు. ఒక మంచి జ్ఞానవంతుడు, తెలివివంతుడు, ధర్మశాస్త్రములో పండితుడు, ఉన్నతమైన విద్యను కలిగి ఉన్నవాడు, హోదాను కలిగి ఉన్నవాడు, ఆయన బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో దరిదాపుగా 12 నుంచి 13 పత్రికలను రాసినవాడు, అనేకమైన దేశాలకి, ఖండాలకి దేవుని యొక్క సువార్తను తీసుకొని వెళ్ళగలిగిన వాడు, కొన్ని వేల సంఘములు స్థాపించినవాడు, క్రీస్తు కొరకు ఎన్నో హింసలను అవమానములను ఎదుర్కొన్నవాడు, ఉపవాసములున్నవాడు, రక్తము కారునంతగా కొట్టబడినవాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఎన్ని నా జీవితంలో ఉన్నా, నేను ఏం చేసినా, నేను ఏది కలిగి ఉన్నా, అదంతా కూడా కేవలము యేసుక్రీస్తు సిలువను బట్టి మాత్రమే నేను అతిశయిస్తున్నాను. అతిశయించడం అంటే గొప్పలు చెప్పుకోవడం, గొప్పగా ఫీల్ అవడం. చాలామంది వారికున్న తలాంతులను బట్టి, వారికున్న వనరులను బట్టి, వారికున్న స్థితిని బట్టి, స్థాయిని బట్టి వాళ్ళు చాలా అతిశయిస్తూ ఉంటారు, చాలా గొప్ప చెప్పుకుంటూ ఉంటారు. కానీ పౌలు అంటున్నాడు, నిజంగా ఈ మాటలు చూస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, క్రీస్తు సిలువ యందు తప్ప, ఒకవేళ నేను అతిశయించగలిగితే, నేను గొప్పగా ఫీల్ అవుతే, నేను గర్వపడాలంటే ఇట్ షుడ్ బి ఓన్లీ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. అది కేవలము క్రీస్తు సిలువ మాత్రమే నా జీవితంలో అయి ఉండాలి. 2వ లైన్లో ఏమన్నాడు, మరి దేని యందును అతిశయించుట నాకు దూరము అవును. చాలామందికి వద్దు అది. పౌలు వలె మనం కూడా చెప్పగలగాలి. ఏమని? క్రీస్తు సిలువ యందు మాత్రమే నేను అతిశయించాలి. అది కాకుండా ఈ లోకంలో ఏదైనా కూడా, ఆయన చాలా స్పష్టంగా క్లియర్ స్టేట్మెంట్, దూరం అయిపోవాలి. ఎట్లాగంట, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. గమనించండి, యేసయ్య
సిలువను ఆయన ఇప్పుడు తీసుకొని వచ్చి ముందు పెట్టి, ఈ లోకములో ఆయన ఏదైతే అతిశయిస్తూ ఉన్నాడో, గర్వపడుతున్నాడో, చాలా గొప్పగా ఫీల్ అవుతా ఉన్నాడో, ఇది నేను చాలా గొప్పతనంగా అనుకుంటున్నాడో, అవన్నీ తీసుకొని పోయి ఇప్పుడు ఎక్కడేస్తున్నాడు ఆయన? ఎక్కడేస్తున్నాడు? యేసయ్య ఆయన సిలువ వేసేస్తున్నాడు. ఇవేవి కూడా నాకొద్దు. సిలువను సాదృశ్యంగా చూపిస్తున్నాడు. సిలువ వేయబడును గాక, నా దేవునిలో కాకుండా ఈ లోకంలో ఒకవేళ నేను దేనినైతే చూసి అతిశయిస్తూ ఉన్నానో, ఇట్ మే బి మై స్ట్రెంగ్త్, అది నా బలం కావచ్చు, అది నా డబ్బు కావచ్చు, అది నా అందం కావచ్చు, అది నా జ్ఞానం కావచ్చు, అది నా పేరు ప్రఖ్యాతులు కావచ్చు, లేకపోతే ఇంకొకటి నా వెనకాల నేను ఏదైతే కలిగి ఉన్నానో అదంతా కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలంట? సిలువ వేయబడాలంట. నేను ఏదైతే నేను క్రీస్తులో మాత్రమే, క్రీస్తును బట్టి, ఆ యొక్క క్రీస్తు సిలువను బట్టి, సిలువ యందు తప్ప మరి దేనిని కూడా నేను అతిశయించకూడదు అన్నాడు. దైవజనంగా మా దేవుని బిడ్డలంగా మనము దేనిని బట్టి మనం అతిశయిస్తున్నాం? పౌలు ఎన్నో అద్భుతాలు చేశాడండి, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు, ఎన్నో సూచక క్రియలు చేశాడు, ఎన్నో సంఘాల స్థాపన చేశాడు. నేను చెప్పాను కదా, ఆయన సువార్త పరిచర్యకు వెళ్తూ ఉంటే అనేక మంది వీధుల్లో వచ్చి నిలబడేవాళ్ళు. పౌలు ప్రార్థన చేస్తున్నప్పుడు, పౌలు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉంటే అనేక మంది హృదయములు తెరవబడుతూ ఉన్నాయి. దేవుని రాజ్యములోనికి వేలకు వేలుగా సంఘములో చేర్చబడుతూ ఉన్నారు. ఆయన వాక్శక్తిని బట్టినో, ఆయన జ్ఞానాన్ని బట్టినో, ఆయన తెలివిని బట్టినో ఆయన అతిశయించడం లేదో. ఇది నా వలనే జరుగుతోంది, ఈ పరిచర్య నా వలనే నడిపించబడుతోంది, నేను వెళ్ళి ఇంతమందికి సువార్త ప్రకటించాను, నేను ఇన్ని కార్యాలు చేశాను, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మీ అని ఆయన ఎక్కడా చెప్పడం లేదా. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాడు. ఇది క్రైస్తవులముగా, దేవుని బిడ్డలంగా మన హృదయములో మనమందరమును కూడా కలిగి ఉండవలసిన ఒక నమ్మకం, ఒక విశ్వాసం. మన క్రైస్తవ జీవితానికి ఇది ఒక మూలాధారంగా ఉండాలి. గలితీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనంలో పౌలు ఈ మాట అంటున్నాడండి. ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ గమనించండి, ఎందుకు సిలువ అంత మన జీవితంలో ప్రాముఖ్యమైనదంటే, ఈ దుష్ట కాలములో నుండి మరియు మన పాపముల నిమిత్తము యేసుక్రీస్తు తనను తాను అప్పగించుకొని ఉన్నాడు. కాబట్టి ఈరోజు పౌలు అన్నాడు, అయ్యా నేను ఏమై ఉన్నానో అది ఎంత మాత్రమును కూడా నా వలన కానే కాదు. నేను ఒకవేళ అతిశయించాలంటే, నేను గొప్పగా ఉండాలంటే దేవుడిచ్చిన యొక్క జీవితాన్ని బట్టి అది ఎంత మాత్రము నా వలన కాదు. గమనించండి, 6వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగున దానిలో జీవింతుము. దైవజనాంగమా, ప్రభువైన యేసు క్రీస్తు ఎందుకు క్రైస్తవులముగా క్రీస్తు సిలువలో మనం అతిశయించాలి అంటే, పౌలు భక్తుడు చాలా మంచి వివరణ ఇస్తున్నాడు. అయ్యా, ఒకప్పుడు పాపములో చనిపోయిన తర్వాత ఇంకా పాపములో ఎంత మాత్రమును కూడా మనము జీవించకూడదు. ఇప్పుడు పాపములో చనిపోయిన తర్వాత మనము ఎక్కడ సజీవులముగా చేయబడుతున్నామో? క్రీస్తులో. బాప్టిజం తీసుకోవడం ద్వారా మనం ఏం చేస్తున్నాము? క్రీస్తులో నూతనమైన జీవమును పొందుకుంటున్నా. అందుకనే పౌలు భక్తుడు ఆయన అంటున్నాడండి, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నా. గలితీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మనం ఈ మాటను మనం చూస్తున్నాం. ఆయన అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు
జీవించుచున్నాడు. ఆయన ఏమన్నాడు, ఇప్పుడు నేను ఏదైతే శరీరమందు జీవించుచున్న ఈ జీవితమో నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన నేను జీవించుచు ఉన్నాను అంటున్నాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి ఒక్కరమును కూడా మనము క్రీస్తు శిలువ ఎదుట సాగిలపడాలి, దేవునికి లోబడు వారంగా ఉండాలి. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టినో, దేవుడిచ్చిన ఐశ్వర్యమును బట్టినో, దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టినో, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టినో, దేవుడిచ్చిన హోదాన్ని బట్టినో దేవుని ముందు మనం వెళ్ళి ఎప్పుడు కూడా అతిశయించు వారంగా ఉండకూడదండి. ఒకవేళ మన గొప్పతనము, మన అతిశయము ఏదైనా ఉన్నదా అంటే అది యేసయ్య సిలువలో చేసిన కార్యాన్ని బట్టి. ఎందుకు పౌలు క్రీస్తు సిలువను గురించి ఆయన రాసిన పత్రికలన్నింటిలో కూడా చాలా గొప్పగా ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే సిలువ మరణము లేకపోతే పాపములో చనిపోయిన మనకు జీవము లేదండి. పాపములో చచ్చిపోయిన వారిని బ్రతికించాలంటే ఆ మరణములో చనిపోయి మరలా తిరిగి సజీవుడై ఉన్నవాడు మనకు కావాలి. అర్థమవుతుందా? ఈ లోకంలో చాలామంది పాప క్షమాపణను గురించి, విడుదలను గురించి, రక్షణను గురించి చాలామంది చాలా రకాలుగా వివరణ చేస్తున్నారు. పలానా పని చేస్తే, పలానా చోటుకి వెళ్తే నీకు విమోచన, విముక్తి కలుగుతుంది అని. కానీ దాన్ని యథార్థంగా చేసి చూపించిన వారు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. సో ఇప్పుడు మనందరికీ కూడా ఇప్పుడు ఆధారం ఏంటంట? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ. మనందరమును కూడా చెప్పగలగాలి. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును మన హృదయములలోనికి సొంత రక్షకుడిగా మనము అంగీకరించి ఉన్నామో దాని అర్థం ఏంటంటే ఈ లోకముతో మనము సిలువ వేయబడుతూ ఉన్నాం. అర్థమవుతుందా? మీరందరూ కూడా ఈ లోకానికి సిలువ వేయబడిన వారే. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని మీ హృదయాల్లోనికి మీరు రక్షకునిగా ఆహ్వానించినప్పుడు మీకు తెలియకుండానే చాలామంది మీరు ఇప్పుడు ఏమైపోతున్నారో ఈ లోకముతో సిలువ వేయబడుతూ ఉన్నారు. ఎందుకని? ఇకను జీవించు వాడను నేను కాదు, ఎందుకంటే నా పాప జీవితంలో నేను చనిపోయి ఉన్నాను. యేసయ్య నాలో జీవించగలుగుతూ ఉన్నప్పుడు, నేను యేసయ్య సిలువను మోయగలుగుతూ ఉన్నప్పుడు, ఆయన సిలువను నేను సమీపించగలుగుతూ ఉన్నప్పుడు, ఆయన సిలువలో నేను అతిశయించగలుగుతూ ఉన్నప్పుడు, అప్పుడు నిజమైన క్రీస్తు జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని నేను జీవించడానికి అవకాశం ఉంటుందండి. ఈ లోకముతో మనము సిలువ వేయబడకుండా ఉన్నట్లయితే దైవ జనాంగమా, క్రీస్తు బిడ్డలంగా మనము జీవించలేము. పౌలు ఆయన కొన్ని కారణాలు చెప్తున్నాడు ఎందుకు మనము సిలువలో అతిశయించాలి. సిలువలో ఎందుకు మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువను బట్టి ఎందుకు మనము అతిశయించాలంటే, మొట్టమొదటిగా ఏంటంటే సిలువ మానవ యొక్క ఆత్మ లోతును, మానవుని యొక్క ఆత్మ యొక్క లోతైన అవసరతను తీర్చగలిగినది యేసుక్రీస్తు యొక్క సిలువలో మాత్రమే ఉందండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అంట. గమనించండి, ఈ మానవుని యొక్క మొట్టమొదటి మానవుడు మనందరికీ తెలుసు, ఆదాము అవ్వలు దేవుని యొక్క పోలిక చొప్పున దేవుని యొక్క స్వరూపంలో వారు సృజించబడి ఉన్నారు. వారు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, ఆజ్ఞ అతిక్రమము ఇప్పుడు ఏమైపోయింది? పాపం వచ్చింది. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, ఆ పాపం వలన ఇప్పుడు ఏమొచ్చిందంట? లోకానికి మరణము వచ్చింది. ఈ మరణము ఏం చేస్తుంది? ఇప్పుడు మనల్ని దేవుని యొద్ద నుండి మనల్ని దూరం చేస్తుంది. అదే పౌలు భక్తుడు అన్నాడు, ఎందుకు మనము యేసుక్రీస్తు యొక్క సిలువను బట్టి మనం అతిశయించాలంటే, ఆయన యొక్క సిలువ ద్వారా ఈ లోకములోనికి ఏదైతే మరణము వచ్చిందో, ఆయన యొక్క సిలువ ద్వారా ఆ మరణములో నుండి విడిపించగలిగిన సామర్థ్యాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి
అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. పౌలు ఏమన్నాడు? ఒక మానవుని ద్వారా మరణము ఈ లోకంలోనికి వచ్చింది. ఆ మరణాన్ని విడుదల కలిగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణమును గురించి ఆయన ఈ లోకంలో జన్మించడానికి కొన్ని సంవత్సరాలకు ముందే ప్రవచనం ద్వారా ప్రవక్త అయిన యెషయా ఈ మాటలను ఆయన పలుకుతూ ఉన్నాడండి. మన కోసం ఆయన గాయపరచబడ్డాడు, మన కోసం ఆయన నలుగగొట్టబడ్డాడు, మన కోసం ఆయన శిక్ష ఆయన మీద పడి ఉన్నది. ఆయన ఏదైతే సిలువలో, ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఏదైతే రక్తమును చిందించాడో, దెబ్బలు తిన్నాడో, ఇప్పుడు ఆయన పొందిన దెబ్బలలో మరణ పడక మీద ఉన్న వారిని దేవుడు సజీవులుగా ఆయన లేవనెత్తి ఉన్నాడు, దేవునితో సమాధానపరిచి ఉన్నాడు, దేవుని ఎదుట నిలబెట్టే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే క్రీస్తు సిలువను బట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంట? అతిశయించు వారిగా ఉండాలి. అనుదినము ఆయన సిలువను మోసేవారిగా ఉండాలి, అనగా ఆయన యొక్క సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి. ఆయన సిలువను మోసేవారే అనగా క్రీస్తు కొరకు సాక్షులుగా ఈ లోకంలో మనం జీవించువారముగా ఉండాలి. అయా, మా పాప దోషములను బట్టి చనిపోయిన మమ్ములను ఆయన ఏం చేశాడు? లేవనెత్తాడు, సజీవులుగా మమ్మల్ని చేశాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. చూడండి, పాపమెరుగని ఆయన, ఎందుకు మనము క్రీస్తు సిలువ ఎదుకు రావాలి? ఆయన యొక్క సిలువలో మనం ఎందుకు అతిశయించాలి? ఈరోజు మనము ఏమై ఉన్నామో, మనము ఏమై ఉండబోతున్నామో ఇదంతా కూడా ఆయన వలననే. పాపమెరుగని ఆయన మనందరి నిమిత్తం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన పాపముగా మార్చివేయబడ్డాడు. ఈరోజు ఎందుకు మనము క్రీస్తు సిలువను బట్టి అతిశయించాలంటే, దైవజనాంగమా, దేవుని యొక్క అద్భుతమైన ప్రేమను బట్టి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనందరికీ బాగా తెలుసండి. దేవుని ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క కృపను బట్టి దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఆయన ఏం చేశాడంట? మన కొరకు ఆయన అనుగ్రహించున్నాడంట. దేవుడు ఈ లోకం అనగా ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా ఆయన ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. ఎందుకు మనము యేసయ్య సిలువను బట్టి మనం అతిశయించాలి? ఆయన సిలువని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకునాలి? ఆయన సిలువ దగ్గరికి ఎందుకు మనకు రావాలి? ఎందుకు సిలువను బట్టి మనము ఘనముగా గొప్పగా మనం జీవించాలంటే, ఆ సిలువ నీకొక విలువను తీసుకొని వచ్చిందంట. సిలువ ఏం చేసిందంట? ఈ లోకంలో విలువ లేని వారిని, పాపముగా ఉన్న వారిని క్రీస్తు ఆయన పాపముగా చేయబడి మార్చబడి ఉన్నాడు కాబట్టి సిలువ రాణం మీద నీ కొరకు నా కొరకు ఆయన వేలాడుతూ ఉన్నాడు. దైవజనాంగమా, ఆయన చేసిన ఒక గొప్ప కార్యము, దేవుడు మన జీవితాల్లో మనము దేవుని ప్రేమను, దేవుని యొక్క కార్యాలను, యేసయ్యను మనం ఎంత మాత్రమును కూడా నిర్లక్ష్యము చేయువారుగా ఉండకూడదు. సిలువను బట్టి అతిశయించువారిగా ఉండాలి. దేవుని యొక్క సిలువను మోసే క్రైస్తవులుగా మనమందరమును కూడా మార్చివేయబడాలండి. సిలువ అంటే ఇప్పుడు అందరూ కూడా కార్పెంటర్ దగ్గరికి వెళ్ళేసి ఒక సిలువ మాను మోసుకొని నువ్వు ఎక్కడికి మార్కెట్కి వెళ్తే మార్కెట్కి, బజార్కి వెళ్తే బజార్కి, పొలంకి వెళ్తే పొలంకి, పనికి వెళ్తే పనికి, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఒక 4 కర్రలు మోసుకొని పోమని అర్థం కాదు సిలువ అంటే. అంత బరువు మాకు యాడవుతుందయ్యా మోసేకి అని ఆలోచన చేస్తున్నారు కొంతమంది. మేము యాడ మోసుకొని పోదాం, ఈయనేమో సిలువ. నీ జీవితము
క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడమే నీవు సిలువ మోయడం అనే అర్థాన్ని తెలియజేస్తుందన్నమాట. నీ నడవడిక, నీ ప్రవర్తన, నువ్వు ఏదైతే ఈ లోకంలో జీవిస్తా ఉన్నావో, పౌలు ఆయన ఎక్కడ కూడా సిలువ మోసుకొని తిరగలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా, లేకపోతే ఆయన ఆ సిలువ మీద ఆయన వేలాడుతూ తిరగలేదండి. ఆయనలో ఆ సిలువ అనుభవమును కలిగి ఉండి, ఆ అనుభవంలో ఆయన పెరుగుతూ అదే అనుభవాన్ని ఆయన అందరితో పంచుకుంటా ఉన్నాడు. అందుకనే అంత ధైర్యంగా ఆయన మాట్లాడగలుగుతా ఉన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనగా నా పాత జీవితమును నేను విడిచిపెడతా ఉన్నాను. నేను ఆ సౌలు వాడను కాను. నేను ఎంత మాత్రమును కూడా ఒకప్పుడు నేను పూర్వమును హింసకుడను, దూషకుడను, హానికరుడను, నేను గర్వముతో, మత గర్వముతో నింపబడి ఉన్నాను. నేను నమ్మిన ధర్మశాస్త్రమే సత్యము అనుకున్నాను. క్రీస్తు యొక్క రాజ్య సువార్తను నేను తృణీకరించి ఉన్నాను. సంఘమును హింసించి ఉన్నాను. ఒక దైవ సేవకుని రాళ్ళతో కొట్టి చంపేస్తూ ఉంటే నేను సాక్షిగా నిలబడ్డాను అక్కడ. ఇప్పుడు ఆ జీవితం నాలో లేదు. అది ఇప్పుడు ఆ బ్రతుకు నాలో లేదు. అది ఇప్పుడు నేను చంపడానికి కాదు నేను వెళ్తున్నది, క్రీస్తు కొరకు చావడానికి నేను సిద్ధంగా నేను బ్రతుకుతా ఉన్నాను అంటున్నాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది క్రీస్తుతో సిలువ వేయబడిన అనుభవం, క్రీస్తు సిలువలో అతిశయించే అనుభవం. నా ప్రాణము నా దేవుని కొరకు నేను అప్పగిస్తున్నా, నా దేవుని కొరకు నేను జీవిస్తున్నా. ఆయన బిడ్డగా జీవించడానికి నేను సిగ్గుపడడం లేదు. నేను క్రీస్తు సాక్షిగా జీవించడానికి, క్రైస్తవుడిగా జీవించడానికి నేను సిగ్గుపడడం లేదు. ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని నేను త్యజించి నా యేసయ్య పాదాల చెంత నేను ఉంచుతా ఉన్నాను. ఇప్పుడు నేను ఆ సిలువను నేను కలిగి ఉన్నా, అనగా సిలువ అనుభవమును. అనేక మంది నశించిపోతున్న ఆత్మల కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నా, కన్నీరు కారుస్తున్నా. దేవుని యొక్క రాజ్య సువార్తను అన్య జనులకు అనేక మందికి ప్రకటించడానికి అనేక దినములు ఉపవాసములు ఉన్నాను. గాయపరచబడ్డాను, ఉమ్మివేయబడ్డాను, అవమానములతో, నిందలతో ఉన్నాను. ఎన్నోసార్లు నా ప్రాణాన్ని అట్లా అరచేతిలో పట్టుకొని నేను ఉన్నాను. అది సిలువ వేయబడిన అనుభవం. సిలువను గూర్చి అతిశయించును. ఈ లోకాన్ని బట్టి, ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి ఆయన బ్రతకడం లేదు, ప్రయాణం చేయడం లేదు. నేను సిలువను బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు యందు సిలువను బట్టి నేను అతిశయిస్తున్నాను. అది ఆయన యొక్క విశ్వాసం అండి. దైవజనాంగమా, దేవుని బిడ్డలంగా ఇటువంటి విశ్వాసమును మనము కలిగి ఉండాలి. ఎందుకంటే యేసయ్య సిలువ మనకు విలువను తెచ్చింది, మనకు మరణములో నుండి జీవంలోనికి నడిపించింది, మనలను మనుష్యులుగా బ్రతికే ఒక స్థాయిని, ఒక కృపను, ఒక అర్హతను, విలువ లేని మనకు విలువను ఇవ్వగలిగింది యేసయ్య కృప. పౌలు ఆయన అనేక మంది ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు, ధైర్యంగా సువార్తను ప్రకటించగలుగుతూ ఉన్నాడు. క్రీస్తు కొరకు సాక్షిగా ఆయన జీవించగలుగుతూ ఉన్నాడు. ఈ లోకముతో ఆయన సిలువ వేయబడి ఉన్నాడు. ఆయన అన్నాడయ్యా, ఈ లోకము నాకు దూరం అవునుగాక. నేను ఈ లోకములో జీవించడం లేదు, నేను క్రీస్తులో జీవిస్తున్నా, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఇటువంటి అనుభవములతో ఈ కడవరి దినములలో దేవుని బిడ్డలంగా మనము జీవించే వారంగా ఉండాలని. ఇంకొకటి చెప్పి నేను ముగించేస్తా, చాలా ఉన్నాయి కానీ, రెండవదిగా ఏంటంటే మానవులు రక్షింపబడగల ఏకైక మార్గము సిలువ మార్గం. మొట్టమొదటిగా ఏంటి, మన జీవితంలోనికి ఒక లోతైన అర్థాన్ని, మర్మాన్ని, జీవిత పరమార్థాన్ని తెలియజేసేది సిలువ. రెండవదిగా ఏంటంట, ఏకైక మార్గము. ఒక మానవుడు రక్షించబడాలంటే మనకున్న ఏకైక మార్గము ఏంటంటే సిలువ మార్గం మాత్రమే. యేసుక్రీస్తు ఆయన మనుష్యులతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఏమన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడునో తండ్రి యొద్దకు రాలేడు. దైవజనాంగమా, దేవుని యొక్క వాక్యములో ఈ లోకములో మానవుడు రక్షింపబడగలగాలి అంటే ఉన్న ఏకైక మార్గం ఏంటంట, సిలువ మార్గం. అందుకనే పౌలు భక్తుడు సిలువను బట్టి ఆయన అతిశయిస్తున్నాడు.
ఈ లోకంలో నన్ను రక్షించగలిగింది, ఈ లోకంలో నన్ను విడుదల కలిగించగలిగింది, ఈ లోకంలో నాకు విమోచన కలిగించగలిగింది ఏదైనా ఉన్నదంటే అది కేవలము సిలువ మార్గం. మనము ఎన్నడూ కూడా ఈ మార్గాన్ని మర్చిపోకూడదండి. యేసయ్య సిలువను బట్టి మనం అతిశయించే వారిగా ఉండాలి. ఎందుకంటే అదే మనల్ని రక్షించింది, మన యొక్క జీవితాలను మార్చగలిగింది, మన బ్రతుకులను మార్చగలిగింది. దైవజనాంగమా, దేవుని యొక్క కృపను మనకు ఇవ్వగలుగుతోంది. ఇంకొక వచనాన్ని మనం అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని వాక్యం అంటుంది, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన ఏ నామమున కూడా మనము రక్షణ పొందలేము. చాలామంది దేవుని యొక్క రక్షణ పొందుకున్న తర్వాత, దేవుని యొక్క అవసరము వారి జీవితంలో తీరిన తర్వాత చాలామంది దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారండి. సిలువ మార్గాన్ని, సిలువ సత్యాన్ని వారు మర్చిపోతూ ఉన్నారు. చాలామంది ఈ రోజుల్లో దేవుని యొక్క దీవెన పొందుకొని వారి యొక్క పరిస్థితులు, స్థితిగతులు మార్చివేయబడిన తర్వాత భక్తులు దేవుణ్ణి మరిచిపోయి మరలా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. దైవజనాంగమా, దేవుడు మన కొరకు చేసిన యొక్క మార్గం, ఈ లోకంలో మనము రక్షణ, నీ జీవితంలో నీ బిడ్డలు కానీ, నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ కుటుంబం కానీ, నీ సంఘము కానీ రక్షించబడాలంటే, దేవుని యొక్క నిత్య రాజ్యములోనికి ప్రవేశించాలంటే ఒకటే ఒక మార్గం ఉంది. ఆ మార్గము ఏ మార్గం? ఆ మార్గము యేసే ఆ మార్గం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ మార్గం అండి? ఆ మార్గము యేసయ్య మార్గం. ఆ మార్గము ప్రభువైన యేసుక్రీస్తు సిలువ మరణము ద్వారా మనందరికీ కూడా అనుగ్రహించబడి ఉన్నది. అందుకని మన యొక్క జీవితాల్లో మనము ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, దేవుడు నీ కొరకు చేసిన రక్షణ కార్యాన్ని నువ్వెన్నడూ కూడా విడిచిపెట్టవద్దు, మర్చిపోవద్దు. ఆయన సిలువను ఆశ్రయించు, అది నీకు దేవుని అద్భుతమైన దీవెనలను, రక్షణను, కృపను, సమాధానాన్ని అది అనుగ్రహించేదిగా ఉంటున్నదండి.